సచివాలయం అసెంబ్లీలోకి వర్షపు నీరు రావడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. సిఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ను పిలిచి వివరణ కోరారు. దీనిపై విచారణ ముమ్మరం చేసిన అధికారులు జగన్ ఛాంబర్లోకి వర్షపు నీరు ఎలా వచ్చిందనే దానిపై ఆరా తీస్తున్నారు. రెండంతస్తుల అసెంబ్లీ భవనంలో మొదటి అంతస్తులోకి నీరు లీక్ అవ్వకుండా కింద ఉన్న జగన్ ఛాంబర్లోకి మాత్రమే నీరు రావడంపై క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. జగన్ పీఏ ఛాంబర్లో ఏసీ ఏర్పాటు కోసం విద్యుత్ వైర్లు ఉన్న పైప్ కోసి ఉండటాన్ని అధికారులు గుర్తించారు. ఉద్దేశపూర్వకంగానే ఎవరన్నా పైప్ కోసి ఉంటారా అన్న దానిపై విచారణ చేస్తున్నారు. ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావుతో కలిసి అసెంబ్లీ భవనాన్ని, జగన్ ఛాంబర్ను సభాపతి కోడెల శివప్రసాదరావు పరిశీలించారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణను అడిగి తెలుసుకుందాం. కృష్ణ, జగన్ ఛాంబర్లోకి వర్షపు నీరు ఎలా వచ్చింది? ఈ అంశంపై విచారణ ఏ దశలో ఉంది? వినోద్, ఏదైతే నిన్న కురిసిన భారీ వర్షానికి సంబంధించి ఏదైతే అసెంబ్లీ భవనంలోకి నీరు ప్రవేశించిందని వచ్చిందో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా దీనికి సంబంధించి వివరణ కోరడంతో సిఆర్డీఏ అధికారులు కూడా విచారణ ముమ్మరం చేశారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ పైనుంచి లీక్ కారణంగా కిందకి నీరు వచ్చే అవకాశం మాత్రం లేదని చెప్పి గుర్తించారు. ఎందుకంటే అలా కనుక పైనుంచి లీకేజ్ కనుక ఉంటే ముందుగా మొదటి అంతస్తులోకి నీరు ప్రవేశించాలి. కానీ అలా లేకుండా కేవలం నేరుగా కింది అంతస్తులోకి మాత్రమే నీరు ఎలా వచ్చిందన్న దాని మీద క్షుణ్ణంగా మొత్తం అధికారులు పరిశీలించారు. ఇందులో భాగంగా ఏదైతే ఈ ఏసీ వైర్లు తీసుకెళ్లే పైప్ లైన్ ఉందో అది పైన కోసి ఉండటానికి గుర్తించారు. ఏసీ తీసుకెళ్లే పైప్ తో పాటు పక్కనే ఈ వాటర్ ఏదైతే వర్షపు నీరు వచ్చే పైప్ ఉంటుందో ఆ రెండు పక్క పక్కనే ఉన్నాయి. వర్షపు నీరు వచ్చే పైప్ మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా అది అట్లాగే ఉండటం, అలాగే ఏసీకి తీసుకెళ్లే పైప్ మాత్రం పైన కోసి ఉండటాన్ని మాత్రం గుర్తించారు. ఆ పైప్ ద్వారానే ఈ వర్షపు నీరు కింద జగన్ పీఏ ఛాంబర్ లో ఏదైతే ఉందో అక్కడికే ఈ వర్షపు నీరు చేరి మొత్తం ఇదంతా వర్షపు నీరుతో మునిగిపోయిందనే ప్రాథమిక విచారణలో తేలినట్టుగా తెలుస్తుంది. దీనిపై ప్రస్తుతం సభాపతి కోడెల శివప్రసాదరావు కూడా పైకెళ్లి మొత్తం దురుసాలన్నింటినీ పరిశీలిస్తున్నారు. వీటిపై ఆయన స్వయంగా స్పందించే అవకాశం ఉంది మరి కాసేపట్లోనే. వినోద్, అయితే ఏసీ పైప్ కోసి ఉండడంతోనే అక్కడి నుంచి వర్షపు నీరు వచ్చిందని నిర్ధారణ చేశారా? ప్రస్తుతానికైతే అదే విషయం నిర్ధారణ అయింది. దానికి సంబంధించిన ఫోటోలు అవి కూడా సిఆర్డీ అధికారులు విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించి ప్రస్తుతం సభాపతి కూడా వెళ్లి పైప్ ఎక్కడికి వస్తుంది ఏంటి అన్నదాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆయన కూడా మొత్తం చూసి పరిశీలించాకే పూర్తి వివరాలు నేరుగా సభాపతి కోడెల శివప్రసాదరావు మీడియాతో మాట్లాడడం నిర్ణయించారు. వినోద్, ధన్యవాదాలు కృష్ణ.